బాక్సాఫీస్ దగ్గర గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలి రోజు ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ను పూర్తిగా రీచ్ కాలేకపోయింది. మిక్స్డ్ టాక్ ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర పడి ఓవరాల్ కలెక్షన్లపై ఇంపాక్ట్ ను చూపించగా తొలి రోజు ఎక్స్పెక్టేషన్స్ ను అందుకోవడంలో సినిమా విఫలమైంది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొత్తం మీద 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలను సాధిస్తుంది అనుకున్నా కానీ మొత్తం మీద 54 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ వసూలను సాధించింది సినిమా. ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా అవ్వలీలాగా 60 కోట్లకు పైగా షేర్ ను మినిమం సాధిస్తుంది అనుకున్న ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలపై ఇంపాక్ట్ పడగా కలెక్షన్లు పూర్తిగా అంచనాలను అందుకోలేకపోయాయి. మొత్తం మీద తొలి రోజు సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ల వివరాలను ఏరియాల వారీగా గమనిస్తే నైజాంలో 10.94 కోట్లు, సీడెడ్ లో 5.82 కోట్లు, వైజాగ్ లో 5.64 కోట్లు, ఈస్ట్ లో 4.85 కోట్లు, ఇక్కడ 1.8 కోట్ల హైర్స్ యాడ్ అయ్యాయి. వెస్ట్ లో 2.42 కోట్లు, ఇక్కడ 65 లక్షల హైర్స్ యాడ్ అయ్యాయి. గుంటూరులో 4.36 కోట్లు, ఇక్కడ 2.10 కోట్ల రేంజ్ లో హైర్స్ యాడ్ అయ్యాయి. ఇక కృష్ణాలో 3.12 కోట్ల దాకా షేర్ రాగా ఇక్కడ 76 లక్షల వరకు హైర్స్ యాడ్ అయ్యాయి. ఇక నెల్లూరులో 2.37 కోట్ల దాకా షేర్ అందుకోగా అందులో 95 లక్షల వరకు హైర్స్ యాడ్ అవ్వగా 1.2 కోట్ల దాకా హైర్స్ నైజాంలో, సీడెడ్ లో, వైజాగ్ లో వివిధ ప్లేసెస్ లో యాడ్ అయినట్లు సమాచారం. దాంతో తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద సినిమా 39.52 కోట్ల దాకా షేర్ ను, 54.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, 7.46 కోట్ల దాకా హైర్స్ ను సొంతం చేసుకుంది. ఇక కర్ణాటకలో 2.45 కోట్ల దాకా షేర్ ను, 4.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా తమిళనాడులో 1.25 కోట్ల దాకా షేర్ ను, 2.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా కేరళలో 10 లక్షల షేర్ ను, 25 లక్షల వరకు గ్రాస్ ను, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.35 కోట్ల దాకా షేర్ ను, 11.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో 8.85 కోట్ల దాకా షేర్ ను, 18.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సాధించింది సినిమా. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజు గాను సినిమా 56.42 కోట్ల దాకా షేర్ ను, 92.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. 223 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్లతో 25% రేంజ్ లో రికవరీని సాధించగా మరో 166.58 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించాల్సిన అవసరం సినిమాకు ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజు ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.